నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. ఈ రోజున మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉండబోతుంది. అందరూ కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన గురించి ఒక విశ్లేషణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రావటమే ఒక మిరాకిల్. ఆయన జాతకంలో గొప్ప గొప్ప యోగాలు ఉన్నాయి. ఉండబట్టే ఆయన ఒక చీఫ్ మినిస్టర్ కూడా కాగలిగారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ అవుతారు కూడా. మనం కూడా జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ రాజశేఖర గారి వారసత్వం ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అసలు వైఎస్ రాజశేఖర గారే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక గొప్ప విజయవంతమైనటువంటి రాజకీయవేత్తగా ఉండేటువంటి వారు. ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని అన్నిటిని కూడా తెలుసుకొని చాలా చక్కగా కూడా ఎన్నికల ప్రచారం కూడా చేసి ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత అనేకమైనటువంటి ప్రజలకి ఉపయోగపడే పథకాలను కూడా ఆయన ప్రవేశపెట్టారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ అనేది ఉన్నదంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అంతకుముందు ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో చనిపోయేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఇది కూడా ఉండేది కాదు, సహాయం ఉండేది కాదు. అటువంటి సమయంలో ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేటువంటిది ప్రవేశపెట్టి ఈ యొక్క ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడేటువంటి విధంగా కూడా చేశారు. ఇప్పటికీ కూడా ఒక విజయవంత పథకంగా పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతకుముందు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ అని ఉండేది. అందరూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానే సహాయం పొందేవాళ్ళు. కానీ ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేటువంటిది రావటం వల్ల ఎంతోమంది పేదవాళ్ళకి ఉన్నటువంటి ఒక డిసీజెస్కి కానీ ఆపరేషన్స్కి కానీ అయ్యేటువంటి ఖర్చుని ప్రభుత్వం ఇవ్వటం ద్వారా ప్రజల గుండెల్లో కూడా ఆయన శాశ్వతమైనటువంటి ముద్రను కూడా ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకములు, దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులు, పేద విద్యార్థులు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చక్కగా కూడా చదువుకుంటున్నారు. ఇంకా అనేక పథకాలు ఇవన్నీ చేయటం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని కూడా ఏర్పరచుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక్క హెలికాప్టర్ ప్రమాదంలో కూడా ఆయన మరణించారు. ఆ రోజున కూడా ఆయన మరణించడం కూడా ఒక సెన్సేషనల్ వార్త. ఆ రోజు ఆయన ప్రజల సమస్యల కోసం ఒక మీటింగ్ వెళ్తున్నారు. తన వ్యక్తిగతమైనటువంటి పర్యటన కాదది. ఎప్పుడూ ప్రజల సమస్యల కోసం ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, ఆతృత పడినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర గారు. ఆ రోజు ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయనకి వాతావరణం బాగలేదు, ఇప్పుడు వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ రోజున ఒక కార్యక్రమం ఉండే, రచ్చబండ కార్యక్రమం అనేటువంటిది, ప్రజల సమస్యల గురించి చర్చించి పరిష్కరించేటువంటి కార్యక్రమం అది. కాబట్టి ఆయన వాతావరణం బాగాలేదన్నా సరే, ఏమైనా సరే ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆతృత ఉన్నటువంటి వ్యక్తి కావటం వల్ల ఆ రోజు ఆయన హెలికాప్టర్లో వెళ్ళటం, అది ఈ యొక్క వాతావరణం బాగాలేకపోవటం వల్ల స్మాష్ అయిపోవడం, ఇదంతా కూడా జరిగింది. ఆయన తర్వాత ఎంతోమంది ఆయన మరణ వార్త తట్టుకోలేకపోయారు. చాలామంది చనిపోయారు. హార్ట్అటాక్ వచ్చి ఇక మనసు పాడైపోయి కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి గురించి కూడా అప్పుడు చాలా ప్రముఖంగా కూడా అన్ని న్యూస్ ఛానల్స్ కూడా వచ్చింది. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు, తను హ్యాపీగా తన పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన గోల్డెన్ స్పూన్లో పుట్టడం వల్ల తను చాలా చక్కగా పెరిగి తన యొక్క వ్యాపారం అనేటువంటి పనుల్లో ఆయన ఉండేటువంటి వాడు. ఎక్కువగా బెంగళూరులో ఇంకా తన కార్యక్రమాలు, తన వ్యాపారం అవన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ప్రజలకు ఎంతో బాధ కలిగిందో వెంటనే ఆయన ఇది చూసి ఆయన తీవ్రంగా తల్లడిల్లిపోయారు. వెంటనే కూడా ఆయన తాను కూడా పర్యటన చేయాలి, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం తమ ప్రాణాలనే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళని ఓదార్చి వారికి తగిన విధంగా సహాయం అందజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళటం కూడా ఆయన ప్రారంభించారు. ఈ విధంగా చేసినప్పుడు ఆయన మీద ఒక అపవాదం కూడా వేశారు. అదేమిటంటే, సాధారణంగా రాజకీయాలలో వారసత్వం ఉంటుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో కనుక చూసుకుంటే ఈ వారసత్వం అనేటువంటి మొదటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ వచ్చారు. మధ్యలో ఒకళ్ళిద్దరు వచ్చినా కానీ వారసురాలుగా ఇందిరాగాంధీ వచ్చారు. ఇందిరాగాంధీ చనిపోగానే తర్వాత ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ రావడం జరిగింది. ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ.
ఆ విధంగా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవుతారు అని కూడా అందరూ కూడా భావించారు. ఆ టైంలో కూడా కొందరు సీనియర్లు దాన్ని వ్యతిరేకించడం, ఈ యొక్క కుట్ర కూడా చేసి ఆయన అలా కాకుండా కూడా కొంతకాలం ఆపగలిగారు. అప్పుడు కూడా తాత్కాలికంగా అత్యంత సీనియర్గా ఉన్నటువంటి రోసయ్య గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసి కొంతకాలము పరిస్థితులు సర్దుమణిగే విధంగా చేద్దామని కూడా అనుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇవన్నీ కూడా ఆశించకుండా తన తండ్రి కోసం ఎవరైతే ప్రాణాలు విడిచారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళందరికీ కూడా తగిన సహాయం చేయాలి అనేటువంటి కార్యక్రమం కూడా ఆయన చేపట్టారు. కానీ ఇదంతా కూడా కొంతమందికి తీవ్రమైనటువంటి అసూయని కలిగించింది. కొంతమంది ఇతను కూడా తర్వాత గొప్ప లీడర్గా ఎదుగుతున్నాడు కాబట్టి ఇతను లీడర్గా ఎదగొద్దు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఎంతో కుట్ర చేసి అసూయతో ఆయన తొక్కివేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఆయన గురించి రకరకాలైనటువంటి సాడీలు చెప్పడం అవన్నీ కూడా జరిగినాయి. వెంటనే కూడా ఆయన అవన్నీ కూడా పట్టించుకోకుండా తను పాదయాత్ర చేయాలి, అన్నిటికంటే మా నాన్న ఇంపార్టెంట్, మా నాన్న రాజశేఖర రెడ్డి గారి తర్వాత నాకు ఎవరైనా అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆయన పాదయాత్ర చేయాలని సంకల్పించుకున్నారు. ఆ సమయంలో కూడా ఆయన రాజకీయాల్లో చాలా ఫ్రెష్గా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఈ యొక్క సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆయనకి చెప్పారు, ఏమనంటే నువ్వు పాదయాత్ర చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇతను అమ్మ మా తండ్రి గారు మరణిస్తే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వీళ్ళందరూ కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళని పరామర్శించడం కనీసం నా బాధ్యత, కాబట్టి నేను తప్పనిసరిగా కూడా పాదయాత్ర చేస్తాను, వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళి వాళ్ళ పరామర్శిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇది వాళ్ళకి ఒక ఇబ్బందికరంగా అయిపోయింది. ఎందుకంటే ఒక లీడర్ ఎదుగుతున్నాడు కాబట్టి వేరే వాళ్ళు ఎదగకూడదు అనేటువంటి అసూయతో కూడినటువంటి దుష్ట స్వభావం కూడా అక్కడ కనిపించింది. వెంటనే కూడా సోనియా గాంధీ వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు చేయకూడదు, నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే అని చెప్పారు. కానీ ఈయన అందరికంటే తన తండ్రికి ఎక్కువ వాల్యూ ఇవ్వటం వల్ల నేను తప్పనిసరిగా కూడా మా తండ్రి గారి కోసం మరణించిన వాళ్ళ కోసం నేను పరామర్శిస్తానని గట్టిగా చెప్పారు. చెప్పడం వల్ల వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని పార్టీలోంచి కూడా బయటికి పంపించేశారు. ఇతను చాలా స్వచ్ఛందంగా కూడా కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చాడు. కానీ ఇతను ఎదగకూడదు, ఇతను తొక్కేయాలనేటువంటి ఉద్దేశంతో వెంటనే కూడా అనేక రకాలైనటువంటి కేసుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు. ఇప్పుడు వేసి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వారి మీద ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా ఆ రోజు కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసులే. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజాయాత్రకు పోకుండా తన తండ్రి కోసం మరణించిన వారిని పరామర్శించకుండా ఉన్నట్లయితే ఆయన మీద ఈ కేసులు ఉండేకో. ఈ రోజు అనేక రాజకీయ నాయకుల వల్లే ఆయన కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతుండేవారు. కానీ ఆయన తన తండ్రి కోసము తన తండ్రి మరణించినప్పుడు ఆయన గురించి మరణించిన వాళ్ళందరికీ పరామర్శ చేయటం వల్లే దాన్ని ఆపాలనే ఉద్దేశంతో, ఆయన తొక్కేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వారు సోనియా గాంధీ గారు వారు కూడా అనేక రకాలైనటువంటి కేసుల్ని కూడా సిబిఐ కేసులు ఇంకా అనేక కేసులు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు. ఆయన చాలా దృఢమైనటువంటి స్వభావంతో ఎన్ని కేసులు తన మీద వేసినా సరే ఎంతో చిరునవ్వుతో కూడా వాటన్నిటి కూడా ఎదుర్కొన్నారు. చివరికి ఆ యొక్క కేసుల వల్ల ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అలా అనటం కంటే ఆయన బలవంతంగా జైలుకి పంపించారు ఆ యొక్క కేసులు పెట్టి. అయినప్పటికీ కూడా అతను ఎంతో మనోనిబ్బరంతో ధైర్యంతో ఈ యొక్క పట్టుదలతో కూడా జైలుకి కూడా వెళ్ళారు. వెళ్ళేసి కూడా ఆయన జైల్లో కొంత జీవితం గడి బయటకు వచ్చారు. ఎంత బయటకు వచ్చినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంత గమనిస్తూనే ఉన్నారు. సపోజ్ ఆయన పాదయాత్ర చేసి పరామర్శ కూడా చేయకుండాట్టయితే ఆయన మీద ఒక కేసు కూడా ఉండేది కాదు. ఇప్పుడున్న అందరు రాజకీయ నాయకుల వల్ల అతను కూడా హ్యాపీగా బయట తిరుగుతుండేవాడు. కానీ ఆయన అలా ఊరుకోలేదు. నా మీద కేసులు వచ్చినా పర్లేదు, నేను జైలుకి వెళ్ళా పర్లేదు, ప్రజల యొక్క సమస్యను పరిష్కరించడమే నా ముందున్నటువంటి లక్ష్యం అని ఆయన ఎంతో ధైర్యంతో కూడా జైలు జీవితాన్ని కూడా ఆయన ఎంతో సంతోషంతో ఆహ్వానించారు. ఈ విధంగా జైలు జీవితం గడి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయనకి ప్రజలెంతో బ్రహ్మరథం పట్టారు. విపరీతమైనటువంటి అభిమానులు కూడా ఆయనకి ఏర్పడ్డారు. కరెక్ట్గా అనేటువంటి సమయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది కూడా విభజన అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క విభజన అనేది ఎట్లా జరిగిందంటే జాగ్రత్తగా కూడా గమనిస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి ఒక విశాలమైనటువంటి రాష్ట్రం. ఇది దాదాపు 42 ఎంపీ సీట్లు ఉండేవి. ఆ విధంగా ఉండటం వల్ల వైఎస్ రాజశేఖర గారు సమయంలో అనేక ఎంపీ సీట్లు వారు గెలిచి దాదాపు 40 ఎంపీ సీట్లు ఉండటం వల్ల వారు సెంట్రల్ గవర్నమెంట్తో చాలా అనేక విషయాల్లో కూడా చక్కగా మాట్లాడి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో పయనించేట్టుగా చేశారు. ఇదంతా గమనించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వారు వీళ్ళ వద్ద ఇన్ని ఎంపీ సీట్లు ఉంటే మనకి ఎప్పటికైనా భవిష్యత్తులో ప్రమాదమే, కాబట్టి ఈ యొక్క తెలుగు వాళ్ళని కూడా బలహీనలు చేయాలి, ఒక చిన్న రాష్ట్రాలు కనుక ఉంటే వీళ్ళు మనల్ని ఏం చేయలేరు, కాబట్టి వీళ్ళు వెంటనే కూడా
వీళ్ళు రెండు ముక్కలు చేయాలనేటువంటి ప్లాన్ కూడా చేశారు. అదే సమయంలో కేసీఆర్ గారు కూడా ఉధృతంగా కూడా ఉద్యమం చేయటం, ఇదంతా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా రెండు ముక్కలు చేసినట్టయితే వాళ్ళ బలం తగ్గిపోతుంది అని చెప్పేసి కూడా చేయటం జరిగింది. ఈ విషయం కూడా కేసీఆర్ గారు కూడా గమనించారు. కానీ ఆయన కూడా తను ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి కోరికతో కూడా ఆయన ఇవన్నీ పట్టించుకోకుండా తను తెలంగాణ రాష్ట్రానికే మొగ్గు చూపాడు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఎటువంటిది ఏర్పడింది. ఇప్పుడు కేవలము అరౌండ్ 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. మనం గమనిస్తే తమిళనాడు, ఈ యొక్క కేరళ వంటి చిన్న రాష్ట్రాల సరసన కూడా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా చేరిపోయినాయి. ఎప్పుడైతే అలా చిన్న రాష్ట్రాలు అయిపోయినాయో, ఎంపీ సీట్లు తగ్గిపోయినాయో, సహజంగానే వీళ్ళకు ఉండేటువంటి బలం తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వచ్చిందో, ఈ యొక్క మోడీ అనేటువంటి ఆయన వచ్చారో, ఆయన తన యొక్క ఫుల్ మెజారిటీతో కూడా ఉండటం జరిగింది. సో సహజంగానే ఆయనకి ఎవ్వరి సపోర్ట్ కూడా అవసరం లేదు. సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన మీద చాలా ప్రభావం కూడా ఇది చూపించింది. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రంగా కూడా మోసం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం వల్లనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ప్రజలు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ కూడా ప్రత్యేక హోదా వస్తుంది, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇదంతా గమనించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా కూడా మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించకపోయేటప్పటికీ వీళ్ళు ఎంత విన్నవించుకున్నా సరే వాళ్ళు కల్పించట్లేదు. ఎందుకంటే తగినటువంటి బలం కూడా లేకపోవడం వల్ల వీళ్ళు ఎటువంటి యొక్క బలం కూడా చూపించలేకపోయారు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆ సమయంలో. ఇక ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత ఆయనకు చెప్పారు, మీకు కావాలంటే దానికి సరిపడినటువంటి అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రాన్ని డివైడ్ చేసి 2-3 చిన్న రాష్ట్రాలు చేయండి అని ఎప్పుడో వాళ్ళ అసెంబ్లీ కూడా తీర్మానించింది. కానీ వాళ్ళు ఎవరిని కూడా డివైడ్ చేయాల. ఈ రోజు కూడా ఉత్తరప్రదేశ్ అనేది చాలా పెద్ద రాష్ట్రంగానే ఉంది. కానీ ఈ తెలుగు వాళ్ళని కూడా అరగదొక్కాలనే ఉద్దేశంతో 2 చిన్న ముక్కలుగా కూడా తెలుగు రాష్ట్రాలను చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటికి కూడా ఆయన ప్రాజెక్టుల కోసం కొంత మనీ వచ్చింది, దాని గురించి కూడా ఆయన లెక్కలు చూపలేదు అనేటువంటి ఒక సాగు చూపించి, వివక్షత చూపించి ఎటువంటి ఫండ్స్ కూడా రాకుండా చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఆయన ఇంకా సింగపూర్ లాగా చేస్తాను, అమెరికా లాగా చేస్తానని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఆయన చేశారు. ఈ యొక్క రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం కూడా జరిగింది. ఏంటంటే ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే ఈ యొక్క మాగాణి పొలంలో చేయడం అనేటువంటిది. మాగాణి పొలంలో సంవత్సరానికి 2-3 పంటలు పండుతాయి. అటువంటి దాని చోట బిల్డింగ్లు కట్టడం అనేటువంటిది ఆయన చేసినటువంటి పెద్ద తప్పు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా ఒకే చోటకు వచ్చేసి, ఇప్పుడు హైదరాబాద్ లో జరిగేటువంటి విషయం అదే. హైదరాబాద్ అనేటువంటి రాష్ట్రము యాక్చువల్గా విశాలమైన ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంది. అంత విశాలమైనటువంటి రాజధాని హైదరాబాద్ క్రమంగా ఎంతో డెవలప్ అయింది. దీనికి కారణం ఏంటి? తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనేక కులాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆస్తులన్నీ అమ్మేసేసుకొని ఈ యొక్క కొన్నిటిని వేరే విధంగా చేసి ఆ యొక్క డబ్బంతా తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు. అందుకే ఇంత అభివృద్ధి చెందింది. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ లో నార్త్ ఇండియా వాళ్ళు కూడా చాలా మంది యొక్క డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు. ఇంత పెట్టుబడి పెట్టడం ఇంత అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేద్దామని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఈ యొక్క నార్త్ ఇండియా వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి రారు, అది కంప్లీట్ గా సౌత్ ఇండియాకి చెందింది. ఈ యొక్క మాగాణి పొలంలో పెట్టడం వల్ల ఈ యొక్క మాగాణి పొలంలో రేపు పంటలు పండవు. ఎందుకంటే అక్కడంతా ఇల్లు కట్టేస్తున్నారు. రేపు ఎంతో ఫ్యూచర్ లో వారికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కోబోతున్నది. ఇది చాలా గమనించాల్సినటువంటి ఒక విషయం. అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులన్నీ తీసుకొచ్చి ఇక అమరావతి చుట్టుగా పెడితే భవిష్యత్తులో ఇది కూడా ఇబ్బంది అవుతుందేమో. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర, రాయలసీమ అనేటువంటి వాళ్ళకి కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి అనేటువంటిది కూడా వాళ్ళ రీసెర్చ్ లో కూడా తెలిసింది. ఈ యొక్క భవిష్యత్తులో ఎప్పుడైనా రాయలసీమ వారు మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి అన్నట్టయితే అప్పుడు ఏం చేయాలి? అదేవిధంగా మొత్తం కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతి దగ్గర పెట్టినట్టయితే మొత్తం అక్కడే డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? విశాఖపట్నం, విజయనగరం వాళ్ళ పరిస్థితి ఏంటి? రాయలసీమలో కర్నూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళు కూడా ఇప్పుడు ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నామో హైదరాబాద్ లో చూడండి, ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇదే విధంగా కూడా అక్కడ జరుగుతుందని కూడా భావించారు. అదేటువంటి సమయంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి వెంటనే కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు, మనం డెవలప్మెంట్ అనేది ఒకే చోట చేయొద్దు, ఒకే చోట చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి.
కాబట్టి మనం డీసెంట్రలైజ్ చేద్దాం, అభివృద్ధిని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా తగిన ప్రచారం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజారిటీతో కూడా ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి కూడా ఉద్దేశంతో ఉన్నారు. కావలసినంత డబ్బు ఉంది ఆయనకి, అన్ని కూడా కర్మాగారాలు ఉన్నాయి, ఒక పేపర్ మీడియా ఉంది ఆయన దగ్గర. ఆయన చక్కగా ఆర్థికంగా చాలా బలమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈ సమయంలో తన ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ ఉద్దేశంతో ఆయన ఎన్నో మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారు. ఈ యొక్క బడుగు వర్గాలందరికీ కూడా డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేయటం, ఈ యొక్క కింద ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి ఎంతో సహాయం ఈ విధంగా చేశారు. ఆయన అన్ని రకాలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకు కూడా తగిన విధంగా కూడా సహాయ సహకారాలు అందేటువంటి విధంగా కూడా చేశారు. అదేవిధంగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకుని మొత్తం ఒకే చోట మనీ సెంట్రలైజ్ అవ్వద్దు, భవిష్యత్తులో అది ఇబ్బంది కలుగుతుందని ఎంతో ముందు చూపుతూ ఆలోచించి 3 రాష్ట్రాలు అనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. ఇది మనం గమనించినట్టయితే అనేక దేశాల్లో కూడా ఇటువంటి కూడా ప్రతిపాదన కూడా ఉంది. మన దేశంలో కూడా గమనిస్తే ముంబై అనేటువంటిది ఉంటుంది, కానీ ముంబై అనేటువంటిది అభివృద్ధి అంతా అక్కడ ఉంటుంది, కానీ రాజధాని వేరే చోట ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక రాజధాని వేరు, ఒరిజినల్ పరిపాలన రాజధాని వేరు వేరు, ఈ విధంగా చాలా చోట్ల కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఒకే చోట రియల్ ఎస్టేట్ అంతా పెరిగిపోకుండా అన్ని ప్రాంతాల్లో కూడా పెరగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క 3 రాష్ట్రాలు 3 రాజధాని అనేటువంటి ఆలోచన కూడా చేశారు. చేసి అమరావతితో పాటు విశాఖపట్నము, కర్నూలుని కూడా ఆయన డెవలప్మెంట్ చేయాలని కూడా ఒక సాహసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది నిజంగా చాలా హర్షణీయమైనటువంటి విషయమే. ప్రజలు కూడా చాలా మంది కూడా దాన్ని హర్షించారు. కానీ ఈ యొక్క అసూయ పరులు కూడా అలా డెవలప్మెంట్ చేయకూడదు, ఎందుకంటే మొత్తం డబ్బులంతా తీసుకొచ్చి, రాష్ట్రం మొత్తం నుంచి డబ్బులంతా తీసుకొచ్చి కేవలం అమరావతిలోనే పెట్టుబడి పెట్టాలి, అక్కడి వాళ్ళే డెవలప్ అవ్వాలి, వేరే వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే ఎలా వస్తారు అలా ఆలోచించకుండా వాళ్ళు కేవలం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కూడా కొన్ని ఉద్యమాలు కూడా చేశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధికి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి చేసినటువంటి వివక్షత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా ఇబ్బంది పడింది. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఎలాగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చారు, కానీ ఆయన వచ్చినప్పటికి కూడా ఆయన కుమార్తె కూడా ఈ యొక్క ఎలక్షన్లో గెలిచి ఆమె కూడా మంచి పదవిలో ఉన్నప్పటికి కూడా ఆమె ఎప్పుడో ఉద్యమ సమయం నుంచి కూడా ఒక పసుపు బోర్డు పెడతానని కూడా ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చి 2 సార్లు గెలిచిన దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఒక పసుపు బోర్డు అనేటువంటిది కవిత గారు సాధించలేకపోయారు ఆ సమయంలో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వివక్షత చూపిస్తుంది. వీళ్ళు ఏం చేసినా సరే, వాళ్ళు ప్రతిపాదించినా సరే వాళ్ళు అంగీకారం ఇవ్వట్లేదు. ఇంతకంటే వివక్షత ఏముంటుంది? ఆ విధంగా కూడా ఆమె 2 సంవత్సరాల తర్వాత ఈ మధ్య రీసెంట్ కూడా పసుపు బోర్డు పెట్టడం జరిగింది. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క జిఎస్టీలని పెట్టేసేసి ఆంధ్ర వాళ్ళ డబ్బులు, తెలంగాణ వాళ్ళ డబ్బులు, ఇంకా అనేక రాష్ట్రాల డబ్బులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ పొందుతున్నారు. ఈ విధంగా చేసి రాష్ట్రాలని బలహీనంగా చేసి బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండాలి, నిరంకుశత్వమైనటువంటి పరిపాలన ఉండాలని వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ప్రత్యేక హోదా సరిపడినటువంటి ఫండ్స్ ఇస్తా ఉన్నారు. ఆ ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. కానీ ఈయన చాలా మంది అంటే ఏంటంటే ఈయన మీద అనేకమైన సిబిఐ కేసులు ఉన్నాయి, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేరు, ఎందుకంటే ఏదైనా డిమాండ్ కనుక చేస్తే మళ్ళీ ఆ కేసులన్నీ బయటకు తీసి ఈయనకి ఇబ్బంది కలిగిస్తారు. ఆ ఉద్దేశంతో కూడా ఆయన ఎదుర్కోలేకపోయారు అని కూడా టాక్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలమైనటువంటి సేవ చేయటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క కేసులు వీటిని లెక్క చేసే వ్యక్తి కాదు. ఆయన మీద ప్రజలకు విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతకాలం ఆయన చక్కగా కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఎందుకు వెళ్ళారు? ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వారు సోనియా గాంధీ సమయంలో ఆయనకి ప్రజాదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయన మీద అనేక కేసులను మోపి జైలుకు పంపించారు. ఇది ప్రజలందరికీ తెలుసు. ఆయన పాదయాత్ర చేయకపోతే ఆయన మీద కేసులే ఉండేవి కాదు కదా. ఇదంతా ప్రజలు గమనించారు. అందువల్ల ఆయన జైలుకి వెళ్ళినప్పటికి కూడా ఆయన ఇమేజ్ ఒక 1% కూడా తగ్గలేదు. ఇంకా ప్రజలందరూ కూడా ఆయన ఎంతో మెచ్చుకొని మన కోసము ఇక ప్రజల సమస్య కోసమే ఆయన జైలుకి వెళ్ళాడు అనేటువంటి గొప్ప భావన కూడా ఆయన మీద ఉంది. అందుకే ఆయన గొప్ప మెజారిటీతో చీఫ్ మినిస్టర్ కూడా మళ్ళీ గెలవడం జరిగింది. ఆయన గెలిచినప్పటికి కూడా ఈ యొక్క కొత్తగా వచ్చినట్టు మొదటిసారి ముఖ్యమంత్రి అవటం వల్ల అక్కడక్కడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అనుభవ రాహిత్యంతో చేసిన కొన్ని పనుల వల్ల ఆయన మీద కొన్ని అపవాదాలు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. వేరే వాళ్ళు చేసినటువంటి పనులకు కూడా ఎంతో ఈయన ఇబ్బంది పడ్డప్పటికి కూడా తన సహచరులు ఎవరికి కూడా ఆయన మోరల్ సపోర్ట్ చేసి అందరికి కూడా తగినటువంటి విధంగా సపోర్ట్ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఆయన ఎంతో గొప్పగా కూడా పరిపాలన చేశారు. మరలా కూడా ఆయన గవర్నమెంటే వస్తుంది అనేటువంటి ఈ యొక్క రిజల్ట్స్ కూడా అందులో వాళ్ళు చూడటం జరిగింది.
కానీ ఆ సమయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వీక్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. ఈ వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ ఓటింగ్ వచ్చేటువంటి సంఖ్య అది గమనించేటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసినట్టయితే ఆయన కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వచ్చి ఆయన విపరీతమైన ప్రచారం చేసినప్పటికీ ఎంతో మంది ప్రజలు వస్తున్నారు కానీ ఆయనకు ఓట్లు రావట్లేదు. జాగ్రత్తగా గమనిస్తే ఆయన అంతకుముందు తెలంగాణలో పోటీ చేశాడు, ఒక్కచోట కూడా గెలవలేదు. ఈ విధంగా ఆయన తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉన్నాడు. కనీసం గెలుపు అనేది వస్తుందా అనేటువంటి ఆలోచనతో కూడా ఆయన ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఆయన ముందు వచ్చిన జయప్రకాష్ నారాయణ కూడా ఒక పార్టీ పెట్టారు, కానీ ఆయన ఒక్కడే గెలవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మరీ ఘోరంగా అసలు కంప్లీట్గా జీరో. అంతకుముందు ఎలక్షన్స్లో ఇంకా తెలంగాణలో కూడా పోటీ చేస్తే ఒక్కటి కూడా గెలవలేదు, కంప్లీట్ జీరోలో ఉన్నారు. అటువంటి డిప్రెషన్లో ఉన్నటువంటి ఇక పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూడా తనకు కొంత ఓటింగ్ శాతం ఉంది, కొంత ఓటింగ్ శాతం ఆయనకు ఉంది, కానీ గెలిచే ఓటింగ్ యొక్క స్థాయి ఆయనకు లేదు, అంత జనసంఖ్య బలం అతనికి లేదు. కాబట్టి సహజంగానే వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా కలిశారు. వీళ్ళు ముగ్గురు కూడా కలిస్తే సహజంగానే కొంత ఓటు బ్యాంక్ అనేటువంటిది వాళ్ళకి కనబడింది. ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని కూడా అందరూ భావించారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క నైతిక విజయం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే దాదాపు 40% ఆయనకి ఓట్లు ఉన్నాయి. 40% ఓటు బ్యాంక్ ఆయనకి ఇప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. విడిగా కూడా చూసుకుంటే సపోజ్ ఇక వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీ, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఇంకా బీజేపీ పార్టీ విడివిడిగా కూడా పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళు ఒప్పందం చేసుకోవటం వల్ల ఒక కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడటం వల్ల మాత్రమే వాళ్ళ ఓటింగ్లు అన్ని శాతాలు కలిసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంటే స్వల్ప ఆధిక్యత కూడా వాళ్ళు గెలవటం జరిగింది. కానీ వాళ్ళు వచ్చినప్పటికి కూడా ఆ విధమైనటువంటి గొప్పతనం ఏమి లేదు. మనం ప్రజల్లో చూసినట్టయితే ఎంతో స్తబ్దత కనిపిస్తున్నది. ఆ స్థాయి యొక్క డెవలప్మెంట్ కూడా ఏమి కనిపించట్లేదు. అనేక రకాలైన స్కీముల ద్వారా ప్రజలకు వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శాలరీలు ఇచ్చుకునేటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నది. ఈ యొక్క పరిస్థితి కూడా మార్చాలి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉత్సాహంతో మరలా ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క ప్రజల సమస్యలు కూడా తీర్చడానికి ఆయన ఎంతో గట్టిగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ తప్పనిసరిగా కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క వచ్చే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి.